హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజశ్రీ వాక్స్. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి. పొద్దున్నే లేచి బద్ధకంతో బ్రష్ చేశానండి. మా ఇంటికి వాళ్ళు స్నానం చేయించాను, అంటే క్లీనింగ్ చేశానులే అండి. డైలీ స్నానం చేస్తాం, మరి ఇంటికి కూడా చేయించాలి కదండి నీట్గా. అందుకే హైజీనిక్ ఇంపార్టెంట్. మన జాగ్రత్తలో మనం ఉండాలండి. వచ్చాక ఇన్ని అనుకున్నా ఏమీ రావు. ఎంతో కష్టపడి ముగ్గేసానులే అండి. కొద్దిగా ఇష్టంగా చూడండి, బాగానే ఉందిలే అండి. ముందు నైట్ అయితే పూజ సామాన్ల కోసం వెళ్ళాను, ఒకటైతే మర్చిపోయాను. పొద్దున్నే తమలపాకులను వాటర్ తీసుకోవడానికి వెళ్తున్నాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది, చల్లగా అనిపించింది. నాకు చల్లగా ఉంది కదా, నాకు నిద్ర వచ్చేస్తుంది. అయితే తమలపాకుల దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను తమలపాకులు. షాప్స్ అయితే ఏం ఓపెన్ చేయలేదు. 7 అయింది. ఇంకా వాటర్ కోసం రిటర్న్ వస్తున్నాం, వాటర్ పట్టేస్తున్నాం. యాక్చువల్గా కాయిన్ బాక్స్లో 5 రూపీస్ కాయిన్స్ వేస్తే కరెక్ట్గా ఫిల్ అవుతుంది. అది పని చేయట్లేదంట కాయిన్ బాక్స్. వర్కర్కి ఇస్తే వాటర్ ఫిల్ చేశారు. టిఫిన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంట్లో ప్రిపేర్ చేయలేదు నేను టిఫిన్, అంత టైం లేదు నాకు. 2 ప్లేట్స్ మైసూర్ బజ్జీ చెప్పి తీసుకొని రిటర్న్ అయిపోయాను. ఇంటికైతే వెళ్తున్నా. గుడికైతే తీసుకువెళ్లాల్సిందే అని చెప్పాను. లాస్ట్ టైం ఉగాది రోజు కూడా తీసుకెళ్ళలేదు. నా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. ఎవరండి రెస్పాన్సిబిలిటీ నా మనోభావాలకి? ఊరికనే అంటున్నానులే అండి. ఫ్రెష్ అయితే వచ్చేసాం ఇద్దరం. పానకమను వడపప్పు చేస్తున్నానండి ప్రసాదానికి. మిరియాలను యాలకులు ఇచ్చాను దంచమని, దంచకుండా మిక్సీ పట్టొచ్చు కదా అంటున్నాడు. వాటిని ఎవరైనా మిక్సీ పడతారండి ఆ కొద్దిగా క్వాంటిటీని? నేనైతే కంకణాలు ప్రిపేర్ చేస్తున్నాను. 5 లేదా 9 పోస్తారు. నేతి 9 పోసాను. 3 చేయాలండి. పానకం కుండకను చెరొకటి చేతికి. నాకైతే అసలు రాదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. జారిపోతుంది నా చేతిలో నుంచి. అందుకే అసలు అయితే తమలపాకుతో పాటు ఏదైనా చామంతి పువ్వు కానీ గులాబీ పువ్వు కానీ వేసి కడతారు. నాకు అసలు అదే జారిపోతుంది. నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలే అని చెప్పేసి ప్రజెంట్ అయితే తమలపాకుతోనే కట్టాను. ఒకటైతే పానకం కొండకైతే కట్టేశాను. ఇంతలోపు పిన్ని వాళ్ళ అమ్మాయి వచ్చిందండి. కొంతసేపు షూట్ చేయని చెప్పేసి వీడియో అయితే ఇచ్చాను. షూట్ చేసిందండి కొంతసేపు. పాపం చాలాసేపు చేసింది. పాపం తను కూడా పండగ కదా, ఫ్రెష్ అవ్వాలని చెప్పేసి అయితే పంపించేశాను. నాకైతే ఒక కోరిక ఉందండి, ఎప్పుడు నెరవేరుద్దో ఏంటో. మీ ఇద్దరం సీతారాముల వారి కళ్యాణం దగ్గరుండి మనస్ఫూర్తిగా చూడాలని కోరుకుంది. లాస్ట్ ఇయర్ కూడా చూడలేకపోయాము. ఈ ఇయర్ చూస్తామో లేదో తెలియదు. దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో ఏంటో మా కోరిక నెరవేర్చడానికి. లాస్ట్ ఇయర్ అయితే మేము పెనుగంచిప్రోలు వెళ్ళాము. ఏపీలో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఆ టెంపుల్. అక్కడ కూడా చూడలేకపోయాము, టైం అయిపోయింది. దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం. పానకం అయితే కలుపుతున్నాను. బెల్లం అయితే వేసాను. కరగటానికి చాలా టైం పడుతుంది. కొద్దిగా కలుపుతున్నాను అండి పానకం. అంతగా ఎవరు తాగం ఇక్కడంతా కొద్దిగా ముస్లిమ్స్ ఉంటారు. హిందూస్ కూడా చాలా తక్కువ. ఎవరికైనా ఇవ్వటానికి కూడా టైం పడుతుందని చెప్పేసి వడపప్పులో బెల్లం అయితే కలుపుతున్నాను. మా ఆయన అంటున్నారు ఇంకా మెత్తగా చేయంటున్నారు బెల్లాన్ని. అవసరం లేదు, అది ఆల్రెడీ కరిగిపోతుంది, దాంట్లో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి. వడపప్పు బెల్లం విఘ్నేశ్వరుడికి కూడా చాలా ఇష్టం. వినాయక చవితి వస్తే మాత్రం పులిహోర వడపప్పు బెల్లం బాగా తింటాను. ఎక్కడికి వెళ్ళినా ప్రసాదం నేను అవే తీసుకుంటాను. ఎవరైనా ఇచ్చినా కూడా, వేరే ఇచ్చినా అంత తీసుకోను. పప్పు అయితే కలిపేసాను, అయిపోయింది. పానకంలో బెల్లం అయితే కరిగిపోయింది ఆల్మోస్ట్. తిప్పుతున్నాను. ఏదో కొద్దిగా అడుగునుంది, అంతే. కరిగిపోయింది, లేదు ఇంకా కొద్దిగా ఎక్కడో ఉంది, అంతే. కరిగిపోతుంది అది కూడా. పౌడర్స్ అయితే వేసేద్దాం. చాలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేశాడు. అలా దంచారు. ఇక నుంచి ఏ పౌడర్స్ అయినా మా వారికి ఇస్తే దంచుతారు అనుకుంటా. కరెంటు బిల్ సేవ్ అవుతుంది నాకు. పానకం అయితే అయిపోయింది. నేనైతే బెల్లం, మిరియాల పొడి, యాలకుల పొడి అయితేనే వేశాను. నాకైతే ఇంతే తెలుసు. ఇంకేమన్నా వేస్తారేమో అని అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను అదే ట్రై చేస్తాను. తప్పకుండా ట్రై చేస్తాను. కామెంట్ చేయండి. టైం అవుతుంది, పూజ చేసుకోవాలి. ఆంటీ మా ఇంటి పక్కన ఆంటీ అండి. లాస్ట్ టైం ఏదో ఫెస్టివల్ అయిపోయాను నైట్కి వాళ్ళ ఫెస్టివలా అని అడిగింది. ఇప్పుడు వచ్చి మార్నింగ్ ఫెస్టివలా అంటుంది. నాకు చాలా నవ్వు వస్తుంది అక్కడ. వాళ్ళే ఫెస్టివల్ అని చెప్పేసి అయితే అన్నాను. అవునా అనుకుంటా వెళ్ళిపోయింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని అయితే నాకు నిజంగా నవ్వు వచ్చింది. తను హిందువే, ముస్లిం అయితే ఏం కాదు. టైం అయితే 9:30 అయింది. గుడికి కూడా వెళ్ళాలని చెప్పేసి నేను నానిని పిలిచాను, పూజ చేద్దాం రా అని. వచ్చాడు. వచ్చి వెళ్ళి ఫ్యాన్ వేస్తున్నాడండి. నేనైతే ఫ్యాన్ ఆఫ్ చేశాను. పూజ చేసుకోవాలని చెప్పి వెళ్ళి ఫ్యాన్ వేస్తున్నాడు. కంకణాలు కట్టేదాకైనా ఉంచు ఫ్యాన్ అని. 1 మినిట్ ఫ్యాన్ లేకుండా కూడా ఉండలేకపోతున్నాడు. స్వెట్టింగ్ బాగా పట్టేస్తుంది నాకు. ఇలాగైతే ఫ్యాన్ అయితే వేసుకున్నాడు. నేనైతే కడుతున్నాను. టైట్గా కడుతుంటే లూజ్గా కట్టమని అంటున్నాడు. నేను ఎలాగోలా అయితే కట్టేశాను.
నాకైతే కట్టమని అయితే అడిగాను. నేనైతే టైట్గానే కట్టించుకున్నాను. టైం అయిపోతుందని చెప్పేసి పూజ చేసుకోవాలి, గుడికి వెళ్ళాలి. చూపిస్తున్నాడు మీకు నేను కట్టింది, షో చేస్తున్నాడు కెమెరా ముందు. మార్నింగ్ నుంచి హెయిర్ సరి చేసుకోవటం, కెమెరా ఉందని చెప్పేసి చూస్తున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. అన్నయ్య దీపారాధన చేశాడు, హారతి ఇవ్వమంటే ఇస్తున్నాను. హారతి ఇచ్చేసాక ఇంకా దండం పెట్టుకుంటున్నాను. నాకు అంత పెద్ద కోరికలు ఏమి ఉండవులే, కానీ ఎప్పుడూ ఒకటే కోరుకుంటా, తెలిసిందే కదా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. పూజ అయిపోయింది. నేను నాని దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. నేను పూజ చేసే ప్రతిసారి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. అదొక హ్యాపీనెస్ నాకు. చల్లగా ఉండు అంటూ వెటకారంగా మాట్లాడుతున్నాడు. వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ప్రసాదం తీసుకొని. పిల్లలిద్దరు చక్కగా రెడీ అయ్యి మాత్రం ఆడుకుంటున్నాడు. వాడు వీడియో తీస్తున్నాడని తెలిసి అలా నవ్వుతున్నాడు. అసలైతే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. కింద పడినా కానీ లేచి మరీ వీడియో కోసం నవ్వుతున్నాడు. పంచ కట్టుకొని క్యూట్గా చాలా బాగున్నాడు. దగ్గరికి రమ్మన్నా కూడా రాలేదు. వాళ్ళ మామ వీడియో తీస్తున్నాడు అనగానే చూసి నవ్వుతున్నాడు. ఇద్దరు సెల్ఫీస్ తీసుకొని ఇద్దరు బాగా అల్లరి చేస్తున్నారు. వీడియో కోసం ఎన్ని పోజులు ఇస్తున్నారు వాళ్ళ మామతో చూడండి. నవ్వుతున్నాడు, తింటున్నాడు కూడా. మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరామండి. 10 అవుతుంది టైము. చాలా అప్పటికే ఎండ స్టార్ట్ అయిపోయింది. వీడియో తీస్తున్నాను, చూడమంటే చూస్తున్నాడు. హనీ అని పిలుస్తున్నా కానీ చూడట్లేదు. వాళ్ళ మామయ్య తిప్పుతున్నాడు, ఇటు చూడదంట, సిగ్గుపడుతుంది. ఫస్ట్ అయితే మేము రామాలయంకి వెళ్ళాము. కంచికచర్ల రామాలయానికి వెళ్ళాము. ఐడియా ఉంటుంది కంచికచర్లో ఉన్న వాళ్ళకైతే. అది పాతదే, కొత్తగా రీమోడలింగ్ చేసి లాస్ట్ ఇయర్ ధ్వజస్తంభం నిలబెట్టారు. అప్పుడు కూడా అటెండ్ అయ్యాము మేము. ఇప్పుడు చాలా బాగుంది, చాలామంది జనాలు ఉన్నారు. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. కళ్యాణం కోసం చైర్స్ వేశారు. రామాలయం దర్శించుకొని వెంటనే పరిటాల సాయిబాబా గుడికి అయితే వెళ్ళాము. చాలా ప్రశాంతంగా ఉంటుందండి సాయిబాబా గుడి. నేను రాక కూడా చాలా మంత్స్ అవుతుంది. వచ్చి చాలా బాగా దర్శించుకొని రామాలయం అక్కడ కూడా కళ్యాణం జరుగుతుంది. పూజ చేయించుకొని వచ్చేస్తున్నాం, ఇంకా రిటర్న్ అయ్యాము. అప్పటికే 12:15 అయింది. చాలా ఎండగా ఉందండి, సమ్మర్ కదా. అది కాక హనీ ఉందని చెప్పేసి ఏం తినట్లేదు, తాగట్లేదు. అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. హనీ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం కంచెంచర్ల. కానీ హనీ ఏడుస్తుంది, ఫోన్ కావాలంట, అరిసినందుకు ఏడుస్తుంది. ఇంటికైతే వెళ్ళిపోయాము. నేనైతే ఫ్రెష్ అయ్యాను. తను ఇయర్ పెయిన్ అంటే ఇయర్లో క్లీన్ చేస్తున్నాడు. క్లీన్ చేయించుకోదంట, కానీ ఏడుస్తుంది, అరుస్తున్నాడు. షై అన్నమైతే తినేసాము. హాయ్ చెప్పమంటే చెప్తుంది. వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళేసి హనుమాన్ మూవీ చూసాము. ఇదేనండి వాళ్ళ శ్రీరామనవమి వ్లాగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.